పుస్తకం మనిషిని చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాంటి పుస్తకాలకు కాస్త ఆదరణ తగ్గినప్పటికీ కరోనా తర్వాత నుంచి తిరిగి విశేషమైన స్పందన లభిస్తోంది. అందులో యువత భాగస్వామ్యం అధికంగా ఉంది. చదవడమే కాదు, యువ రచయితలు వైవిధ్యమైన రచనా శైలితో పాఠకులను కట్టిపడేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కొందరు యువ రచయితల పుస్తకాలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. మరి ఆ విశేషాలేంటో వారి మాటల్లోనే విందాం. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 ప్రారంభమైంది. అయితే ఇందులో ఈ స్టాళ్లలో కూడా యువ రచయితల హవా కొనసాగుతుంది. కొన్ని పుస్తకాలతో వాళ్ళు ఆకర్షణీయమైన పుస్తకాలతో వాళ్ళు మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అటువంటి యువ రచయితలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. పుస్తకం ముందుగా మీ పుస్తకాలన్నీ ఇక్కడ మంచిగా అమ్ముడుపోతున్నాయి. సో ఎట్లా ఉంది హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎలా ఉంది? థ్యాంక్ యూ. హైదరాబాద్ బుక్ ఫేర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. నేను 826 కిలోమీటర్స్ అనే పుస్తకం రాశాను. పుస్తక పాఠకులు, సీనియర్ పాఠకులు, జూనియర్ పాఠకులు అందరూ వచ్చి పుస్తకాలు తీసుకొని రచయితల్ని కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి ఆ పుస్తకాల గురించి మాట్లాడి వెళ్తూ ఉంటారు. అజల్ సంచి అనే కథల పుస్తకం నా మొదటి పుస్తకం. అది 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2023 నవంబర్లో 0 నెంబర్ 1 అనే థ్రిల్లర్ రాశాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 826 కిలోమీటర్స్ అనే లవ్ స్టోరీ రాశాను. ఈ మూడిట్లో 2 పుస్తకాలు రాయలసీమ యాసలో రాశాను. ఇది మాత్రమే మామూలుగా బయట మాట్లాడే భాషలో రాశాను. ఒకప్పుడైతే ఎక్కువగా స్ట్రగుల్స్ ఉండేవి. పబ్లిష్ చేయడం, ఎక్కడ పబ్లిష్ చేయాలో తెలియదు, ఆ ప్రాసెస్లు తెలియదు అలా. కానీ ఇప్పుడు అన్విషికి, అజు, ఛాయా ఇలాంటి పబ్లిషింగ్ హౌసెస్ కొత్త వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి. సో ప్రజెంట్ మీకు రాయడం తెలిస్తే చాలు, మీరు రాసే ఒక కథతోటి లేదా ఒక నవలతోటి పబ్లిషర్స్ని అప్రోచ్ అయితే మీకు పబ్లిషింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో మనతో పాటు ఇంకొక రచయిత కూడా ఉన్నారు, యువ రచయిత. ఆయనతో మాట్లాడదాం. బ్రదర్, కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి, మీ నేపథ్యం ఏంటి అసలు? నా పేరు బూదూరు సుదర్శన్ అండి. నేను చిత్తూరు జిల్లా కాణిపాకం నాది. నేను ఇక్కడే డిజిటల్ మార్కెటింగ్లో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్నాను. నేను 2022లో మొదటిసారి బాహుదా బతుకు కథలు అనే పుస్తకం తీసుకొచ్చాను. షార్ట్ స్టోరీస్ కలెక్షన్ అండి. అంటే ఒక మనిషి లైఫ్ నుంచి డెత్ వరకు జరిగే 20 ఇన్సిడెంట్స్ని ఇది కవర్ చేస్తుంది. సో లాక్డౌన్లో నేను రాశాను. ఒక 1 ఇయర్ టైం తీసుకొని పబ్లిష్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. బాహుదా అంటే ఏంటి? బాహుదా బతుకు కథలు అంటే అసలు అది రాయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? దాని నేపథ్యం ఏంటి? పుస్తక నేపథ్యం ఏంటి? బాహుదా అనేది మన కథలు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్పరు అనే ఒక దాంతోపాటు రాయలసీమని ఎప్పుడు ఒకే నాణ్యానికి ఒకవైపే చూపించే ఒక కోపం నుంచి వచ్చింది చెప్పాలంటే. కొద్దిగా అది కూడా ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ అనగానే కోపాలు, మనుషులు, కరుకు మనుషులు అని కొంచెం ఒక ముద్ర వేసేసారు. నేనేదో మార్చేద్దామని కాదు, కానీ లేదు, మీరు చూడని సైడ్ ఒకటి ఉంది, దీన్ని చూపించాలి అనుకున్నాను. అట్ ది సేమ్ టైం అది కొంచెం మా బతుకుల గురించి కూడా చెప్తే బాగుంటుంది అనే ప్రయత్నం దిశగానే ఈ పుస్తకం. బాహుదా నది కాణిపాకం దగ్గర ఏదైతే ఉందో దాని సరౌండింగ్స్లో ఉన్న 20 విలేజెస్ని ఎవడూ డాక్యుమెంట్ చేయలేదు. నేను ఆ ప్రయత్నానికి పూనుకున్నాను. అండ్ ఆ బాహుదాకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఐ మీన్ ఎందుకు పేరు వచ్చింది అనేది. చెయ్యేరు, ఈ నది యాక్చువల్ నేమ్ వచ్చి చెయ్యేరు అనమాట. సో ఒక యాక్సిడెంట్లో చేతులు కోల్పోయిన బ్రదర్స్కి చేతులనిచ్చిన నది. సో చెయ్యి ఇచ్చిన ఏరు కాబట్టి చెయ్యేరు, అచ్చ తెలుగులో బాహుదా అన్నారు. సో నాకు ఆ నది సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్లో జరిగిన స్టోరీస్ చెప్తున్నాం కాబట్టి ఆ నది పేరే పెడదాం అనిపించింది. నాకు లక్కీలీ బాహుదా ఎక్కడా రాయలేదు ఎవరు. సో ఐ గాట్ దిస్ టైటిల్. అండ్ నాకు కొంచెం పర్సనల్ కనెక్షన్ ఉంది ఈ నదితో. పుస్తక ఆదరణ పెరగడానికి కూడా ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ కొంత కారణం అవుతున్నాయి. అటువంటి వాళ్ళు ప్రస్తుతం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేంటి? మీ ఇన్స్టాలో మీరు చేస్తుంది ఏంటి అసలు? నా పేరు ఆదిత్య అండి. ఇన్స్టాగ్రామ్లో తెలుగు కలెక్టివ్ అనే పేరుతో గత 4 సంవత్సరాలుగా పుస్తకాల గురించి రివ్యూలు రాస్తూ ఉంటాను. సాధారణంగా మనకి సినిమాల గురించి చాలామంది మాట్లాడతారు, మీమ్స్ చేస్తుంటారు, ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అది పుస్తకాల గురించి ఎందుకు చేయట్లేదు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. సో ఆ ఉద్దేశంతో పుస్తకాలు చదివినప్పుడు మనకి మీమ్స్ వస్తుంటాయి, ఆలోచన వస్తుంది. మీమ్స్ రకంగా పుస్తకాల గురించి మాట్లాడచ్చు కదా అనే ఆలోచనతో కాశీభట్ల వేణుగోపాల్ గురించి కానీ, తర్వాత అమరావతి కథలు, ఇలాంటి పాత పుస్తకాలను చదివినప్పుడు అవి మనం ఏదో చిన్నగా మీమ్స్ లాగా చేసి పెట్టేవాళ్ళం అంట. దానికి చాలా ఆదరణ బాగా వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా రీల్స్ చేయడము, అంటే జనాల్ని ఇంకా యూత్ని బాగా అట్రాక్ట్ చేయాలి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూత్ని పుస్తకాల వైపు అట్రాక్ట్ చేయాలి అన్నది మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే చాలామంది యూత్ పుస్తకాలు చదువుతున్నారు, కానీ తెలుగు పుస్తకాలు చాలా తక్కువ మంది చదువుతున్నారు. సో తెలుగు పుస్తకాల్లో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయని చెప్పడం ఒక ఉద్దేశంతో మీమ్స్ ద్వారా వెళ్తూ వచ్చామన్నమాట. బేసికల్గా మీమ్స్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్రోల్ కల్చర్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది బేసికల్గా. సో ఒక రకంగా మనం మీమ్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అంటే మీరు ఫుల్ టైమ్గా ఈ మీమ్స్ పైన వర్క్ చేస్తున్నారా, లేదంటే మీరు ఉద్యోగం చేస్తూ తెలుగు పుస్తకాలని పాఠకులకు చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి చేస్తున్నారా? మీరు ఏం చేస్తుంటారు?
నేను ఫుల్ టైం జాబ్ చేస్తానంటే నేను మెకానికల్ ఇంజనీర్ని. నేను ఒక చార్ట్ ఇండస్ట్రీస్ అన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను అంటే ప్రతిరోజు నేను ఒక 2 hours చదవడానికి టైం కేటాయిస్తాను. పడుకునే ముందు ఒక 1 hour, ఆఫీస్కి వెళ్ళే ఒక 1 hour ముందు నేను చదువుతాను అనమాట. మధ్య మధ్యలో ఆడియో బుక్స్ ఇవన్నీ వింటుంటాను జర్నీ టైంలో అట్లా. సో అలా అనమాట. ఈ వీకెండ్స్లో ఎక్కువగా ఇంకా వీకెండ్స్లో మనకి సినిమాలు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగకుండా పుస్తకాలు చదువుతూ వాటి గురించి రివ్యూస్ రాయడము, కుదిరితే రచయితలకు ఫోన్ చేసి నా అభిప్రాయం చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. నా పేరు సంవరన్ రాలవండి. మాది తెలుగు తునకలు అనే పేజ్. తెలుగు తునకలు అసోసియేషన్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీ ద్వారా ఈ పేజ్ ద్వారా నాన్ ప్రాఫిట్ కంపెనీ పెట్టాము. మొదటగా మేము తెలుగు తునకలు పేజ్ పెట్టినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే తెలుగులో లైక్ సామెతలు, జాతీయాలు, పదాలు, పుస్తక పరిచయాలు అన్నీ ఒక చోట తీసుకొచ్చి సమగ్రంగా పెడదామని అనుకున్నాము. తునకలు అని ఎందుకు పెట్టాము అంటే ఈ రోజుల్లో అందరికీ అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఎవరు ఒక 30 సెకండ్ల కన్నా ఎక్కువ చూడట్లేదు. అవి రీల్స్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి. అందుకని మా కంటెంట్ కూడా 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల వరకు పుస్తక పరిచయాలు కానీ, జాతీయాలు కానీ, లైక్ తెలుగులో ఉన్న అన్ని ప్రక్రియల్ని పరిచయం చేద్దామని. అలా మాకు వచ్చిన రీచ్ ద్వారా మేము ఒక తెలుగు తునకలు అసోసియేషన్ అనే ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ పెట్టాము. దాని ద్వారా కొన్ని పాత పుస్తకాలని, కొన్ని కొత్త రచయితల పుస్తకాలని పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాం. సాహిత్యం వైపు ఎప్పుడూ ఆసక్తి కలిగింది. 5 పుస్తకాలు తక్కువ వయసులో 5 పుస్తకాలు రాసే అవకాశం ఎట్లా వచ్చింది? ఆ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి? అంటే నేను మొదటగా 2014 ఆ టైంలో చదవడం మొదలుపెట్టాను. ఒకనొక టైంకి చదువుతూ ఉన్నప్పుడు నాకు కూడా మనం ఎందుకు కథలు రాయకూడదు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పటి వరకు పాటలు రాసేవాడిని, కవిత్వం రాసేవాడిని. నేను కథల కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవడం ఎందుకు, నేను పుట్టి పెరిగిన వీధి ఉంది సంత బజార్ అని. సో ఆ వీధిలో నేను చూసిన జనాలు ఉన్నారు, నేను కలిసిన జనాలు ఉన్నారు. సో వీళ్ళందరినీ పెట్టి ఎందుకు మనం ఒక పుస్తకం రాయకూడదు అనిపించి నేను పుట్టి పెరిగిన సంత బజార్ అనే వీధిలోని ఒక 23 మందిని తీసుకుని అందులో ఒక 15 మందిని ఎంపిక చేసుకుని ఒక కథల పుస్తకం, మనసు నెసిన కథలు అనే కథల పుస్తకం రాశాను. సో అలా సాహిత్యంలోకి రావడం జరిగింది నేను. సో మొత్తంగా మీరు ఇప్పటివరకు 5 పుస్తకాలు రాశారు కదా, ఆ 5 పుస్తకాలు ఏంటివి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యాయి? 2019లో నా మొదటి పుస్తకం మనసు నెసిన కథలు, మా సంత బజార్ కథలు అనే శీర్షికతో వచ్చింది. పరాజిత అనే ఒక కవితా సంపుటి రాశాను. ఇందులో విషం పెట్టుకున్న ఆ వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పి గర్లకండుని గానం విను అని ఒక 90 కవితలు రాశాను. అది వైతరిని ఒడ్డున, అంటే వైతరిణి అనేది చావుకు సింబల్ అయితే దాని ఒడ్డున ఉన్న జీవితం, మరణం అంచున ఉన్న జీవితం గురించి ఒక 11 కథలు రాశాను. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. నృకేసరి అనేది ఇది 2 భాగాలుగా రాస్తున్నాను. మొదటి భాగం విడుదలైంది. చాలా అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. సో ఇవి మొత్తంగా తెలుగు యువ కవులు చెబుతున్నటువంటి విషయాలు. భవిష్యత్ అంటే దశాబ్ద కాలంలో తెలుగు కవుల సంఖ్య పెరిగింది, పాఠకుల సంఖ్య కూడా పెరిగింది. భవిష్యత్తులో అది మరింత పెరిగి తెలుగు సాహిత్యానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వీళ్ళు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.